మారుతి గారి సినిమా అంటే చాలా బాగుంటుంది. ఆ, నెంబర్ వన్ మరి బంపర్ హీరో ప్రభాస్ గారు చిక్కేద్ది అంతే, సింపేస్తాడు అంతే. ఉమ్, మామూలుగా ఉండదు, బాగుంటుంది. ఉమ్, ఇక అట్లాంటి సినిమాలు రాజేసాబు అట్లాంటి సినిమాలు నుండి ట్రాఫిక్ చేయండి కానీ ఆ అనుసూర్య వేస్ట్ పోలుతుంది దాని నుండి నుండి ఆడ అభిప్రాయం చెప్పండి అది బయటికి రాదు, వేస్ట్ ఉండదు. దాని గురించి మనం మాట్లాడేది అభిప్రాయం కాడు, వేస్ట్ కాడు, వాడి గురించి మాట్లాడినా కానీ వేస్ట్. ఇంకంత మించి ఏముంది. ఇప్పుడు వచ్చేసి రాజేసాబ్ మారుతి గారు ఇప్పటికి 3 years ఏమో అవుతుంది ఆ సినిమా గురించి. కానీ టైలర్స్ చూస్తే పిచ్చి ఎక్కిపోద్ది, మామూలుగా లేదు, సూపర్గా ఉంది. వచ్చే ఏడాది బ్లాక్ బస్టర్ రాజేసాబ్. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది, అనిల్ రావిపూడి గారిది ఇట్టేనా ఇట్టే అంటే సంక్రాంతికి వస్తావు కంటే ఇట్ట అవుతుందంట. సూపర్. దానికి మించి అవుతుంది, దానికి మించి దానికి మించి అవుద్దా 100% చెప్తా. ఎందుకని అంటే కామెడీ ఎక్కువ ఉంటుందని. కామెడీ ఉంటుంది, దాంతోపాటు అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, బాగుంటాయి సినిమాలు ఆయన. చిన్నపిల్లలతో కూడా బంపర్ ఆడిస్తాడు ఆయన, మంచి సినిమా. దాంట్లో లాస్ట్లో మరి వెంకటేష్ గారు వచ్చిందంటే ఇంకా ఆ సినిమా గురించి చెప్పాల్సి బాగుంటుంది. అంటే చిరంజీవి ఈ వయసులో డ్యాన్స్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఆయన డ్యాన్స్కే కింగ్ మైకేల్ జాన్సన్. మైకేల్ జాన్సన్ మించిన ఆయన. ఒకప్పుడు మా ఊర్లో సినిమా చూస్తే సాంగ్లు వస్తే బయటకు వచ్చేవాళ్ళు, సినిమా చూసేవాళ్ళు కాదు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత సాంగ్ వచ్చిందంటే సీట్లోంచి లేచేవాళ్ళు కాదు, అంత డ్యాన్స్. అది మెగాస్టార్.